వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్జీఎం కాలేజ్ ప్రాంగణ ఎంపికలు విశేష స్పందన. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నమ్మి వజ్రాల కోసం రావద్దు. సిరివెళ్ల సిఐ దస్తగిరి బాబు. బేతంచెర్ల నాపరాతి రాయల్టీల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. డోన్ డీఎస్పీ. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజాఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజాఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. కోర్టు ప్రాంగణంలో వనభోజనాలు హర్షదాయకం. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. సిఐ. మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా. కార్తీక వనభోజనం మహోత్సవం. స్వాతి హాస్పిటల్ ఆధ్వర్యంలో మందులు పంపిణీ. So please give your best and all the best to today's questions and see you on the other side. Thank you for your elaborate speech, and I pray the Almighty to shower His blessings on all of you and want to see. If you don't register, okay, your name will not be reflected in the online exam. This is lab 3 382 401. Okay, these are the venues for SVR College. Okay. Yes, sir. For living and caring is a whole life which makes us happiness and somewhat similar to jobs. Well, please stand for. Thank you for participation. Done for earn money, for salary. Someone do the job for only to earn money. For my perception, career is a long-term professional, which comes to me the career is the long-term professionalism. Great. Clap for Valika. Take it. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ వారి ఆధ్వర్యంలో నంద్యాలలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో నవంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇన్ఫోసిస్ పూల్ క్యాంపస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క డ్రైవ్లో దాదాపు 6 జిల్లాల నుంచి, రాయలసీమలోని 6 జిల్లాల నుంచి 5,000 మంది విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ జరగడం అనేది జరుగుతుంది. దీనిలో కర్నూలు, కడప, రాజంపేట, సత్యసాయి,
అనంతపూర్ జిల్లాల పిల్లలందరూ కూడా ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి కావలసినటువంటి వసతులన్నీ కూడా ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ వారు ఇప్పటికే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 5,000 మంది పిల్లలు 10వ తేదీ, 11, 12వ తేదీలలో ఇక్కడ ఈ ఆర్జీఎం కాలేజీలో ప్రతిరోజు కూడా 2 సెషన్స్ అనేవి జరుగుతాయి. మార్నింగ్ 10 to 12, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ యాజమాన్యం మరియు అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అనండి. ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి సార్? ఎట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి వీళ్ళకి? గౌరవనీయ శ్రీ ఎస్పీ సార్ సునీల్ సార్ ఆదేశాల మేరకు ఈ గాజులపల్లె పరిసర ప్రాంతాల్లో సర్వనర్సింహ గుడి దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయని ఈ వంకల్లో కొన్ని వందల మంది, వేల మంది వచ్చి వెతుకుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక వజ్రం దొరికినట్టు కూడా ఎక్కడ మనకి లభించలేదు. కొంతమంది వ్యాపారస్తులు చిన్న చిన్న హోటళ్ళు, చిన్న గిన్నె సామాన్లు అమ్మటంలు బాగా వైరల్ చేసి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని బాగా పుకార్లు చేశారు. కానీ ఇంతవరకు ఒక వజ్రం కూడా దొరకలేదు. ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి. కొంతమంది లేడీస్ అదే పనిగా ఇక్కడ ఒంటరిగా వచ్చి వెతుకుతున్నారు. అది వాళ్ళకి చాలా ప్రమాదకరమని మరొకసారి ఈ మీడియా తరఫున హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఎవరు వజ్రాల కోసం రావద్దు. ఇక్కడ వజ్రాలు దొరికిన సందర్భం లేదు. ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇంతవరకు ఆనవాళ్ళు కూడా లేవు. కాబట్టి వదులుతున్నాం. ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇక్కడికి రాకుండా మరొకసారి మీరే పేరు పోయినారమ్మా? అందరినీ పర్లేదు, మీరు ఓకేలేమ్మా. మళ్ళా కూలిపోతాయి. ఆ ఊరు మీది? ఊర్లో వాళ్ళు నిన్న రాత్రికి వచ్చారు, ఊరి నుంచి వచ్చారు. పని వరకేం దూరం తగిలిందా? సిగ్నల్ ఉండదు. వైట్ పేపర్లో ఇచ్చి అమౌంట్ ఇచ్చుకుంటాం. రాసి ఇస్తున్నారు సార్, వేస్టేజ్ టోన్ అని రాసి మళ్ళీ దాని మీద అమౌంట్ అది ఏం కనపడటం లేదు సార్. వాళ్ళు 4 నెలలుగా అమౌంట్ ఇప్పించుకొని పంపిస్తున్నారు. లక్షల్లో వ్యవహారం, అవునా? వాడు లాటరీ వేసినట్టు, వాడు ఎత్తిన తర్వాత పడుతుందో పడదో తెలియదు, అంతేనా? పడితే అందరికన్నా వాడి మీద పడుతుంది, అందరికన్నా వాడి మీద పడుతుంది. ఎప్పుడెప్పుడు దాంట్లో జరిగిపోదామా, ఎప్పుడెప్పుడు దాంట్లో జరుగుతుంది, బొబ్బడులో పడు వెళ్ళిపోదామా అనేది ఉంటుంది. పద్యాలు చేసి అక్కడ చెప్తున్నారు కళ్ళన్నీ వాళ్ళకి. దీని నుంచి అలా మటర్లు 2 ఆ నగేష్ వాళ్ళది ఐడియా ఉంది కదా, దానికి ఇప్పుడు రాజీనామా రాజీని తిరుగుతున్నారు. మళ్ళీ అక్కడ కూర్చొని ఏదో రాజీ చేసి ఎందుకు తలకాయ అయిపోయిందని చూస్తున్నాం. కారణం ఎందుకంటే తెలుసో తెలియకో క్షణికావేశంలో ఇబ్బంది పడిన తర్వాత ఇప్పుడు కనెక్షన్ అయితే సరే వాళ్ళు జైలు పోతారు, బాగానే ఉంది. 15,000 20,000 భార్య పిల్లలు ఏం కావాలా? కలర్ పాలిష్ ఇవ్వకుండా 90% లేదు. నిజమే కదా? ఆ ఫ్యాక్టరీ కనపడదే కష్టమైంది. ఇప్పుడు అంతా ఏమైంది పాపం, టర్న్ అయినా దేనికి నల్లరాతి బండకు టర్న్ అయినా అంతే కదా. పలుగురు రామకృష్ణపురం తెచ్చుకొని టర్న్ అయినా. నేను చూసిన దాంట్లో రామపురం చెర్లోపల్లి మైన్స్ కంటే కూడా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది బండ. పలుకూరు రామకృష్ణపురం బండ కొంచెం లావు ఉంటుంది, స్ట్రాంగ్, అంత ఈజీ బ్రేక్ కాదు. సరే, ఇదంతా పోతే ఎప్పుడూ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అంటే భగవంతుడు ఇచ్చినటువంటి
రిసోర్సెస్ పర్మనెంట్ గా ఉండవు. కొండను మళ్ళీ సృష్టించగలమా? మైన్ సృష్టించగలమా? చెట్లు అయితే పెంచుతాం, చెట్లు మంచి చేతులు టేక్ కొట్టినా మళ్ళీ ఏదో పెరుగుతుంది. అదేవిధంగా ఎర్రచందనం ఇప్పుడు అంటే 20 సంవత్సరాలు అవుతుంది. మైన్ మళ్ళీ సృష్టించగలమా? సృష్టించలేం. కాబట్టి మైన్ ఓనర్లు దీనిపైన డిపెండ్ అయిన లేబర్ చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నమాట అంటే ఒకరోజు ఉన్న పరిస్థితి ఇంకో రోజు డెఫినెట్గా ఉండదు. అవునా? ఇప్పుడు మీరు దుబాయ్ కంట్రీస్ చూస్తే ఇంతకుముందు పెట్రోల్ మొత్తం దాచేసి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు దేనికి టర్న్ అవుతున్నారని మీరు చూస్తే గోల్డ్, టూరిజం వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకు జరుగుతుంది పని చెప్పగలరా? బ్యాటరీ స్టార్ట్ అయింది, సోలార్ స్టార్ట్ అయింది అంటే కంపెనీ డిపెండెన్స్ ఏమైతుంది? తగ్గుతుంది. తగ్గినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోతున్నాడు. కానీ మనం ఇక్కడ రాయలసీమలో మనం ఇంకా అమాయకంగా పోతున్నాం. కారణం ఏం చెప్తున్నా అంటే రాజస్థాన్లో మనం ఒకసారి పోయినప్పుడు కిషన్గఢ్ మీకు గడే ఉంటుంది. కిషన్గఢ్లో మార్పులు లేదు, రాజస్థాన్ అక్కడ లేనే లేదు. పోనీ షిప్ నుంచి వచ్చే పరిస్థితి ఉందంటే అది లేదు, సముద్రం లేదు. గుజరాత్ నుంచి రావాలి. ఇప్పుడు మనకి ఎట్లయితే రామకృష్ణపురం నుంచి బండి వస్తుందో మన ఫ్యాక్టరీకి, వాళ్ళ గుజరాత్ నుంచి కిషన్గఢ్ రావాలి. అంత దూరం ట్రావెల్ చేయాలి. ఎందుకు? గుజరాత్లోనే పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు మేలుకున్నారు ముందుగానే. మేలుకొని ఎవరైనా నాశనం అయిపోతాం మనం, తగ్గిపోతాం. ఇప్పుడు మీరు రాజస్థాన్ మార్బల్ చూసింటారు కదా, ఉందా ఇప్పుడు వైట్ మార్బల్? అయిపోయింది. ఇప్పుడు రేపొద్దున ఇవి కూడా మనకి ఎన్నెళ్ళు వస్తాయో తెలియదు. వెళ్ళిపోతున్నారు షిప్పుల ద్వారా. ఇక్కడికి గుజరాత్ తీరానికి వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ కిషన్గఢ్కి రావాలి. అది వాళ్ళు తెలుగుగా చేసే పని. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ మార్బుల్ పోయినా కూడా ఏం జరిగింది? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎత్తుకున్నారు. అవునా? ఇప్పుడు దేశం అంతా దాని మీద పడిపోతున్నారు. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ చూసుకున్నారు. ఎక్కడ? బేతంచెర్ల పాలిష్ బండ కాదన్నప్పుడు నల్లరాతి బండ వైపు వెళ్తున్నారు. నెక్స్ట్ ఏం అర్థమైందా? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చెప్పాం కదా మనం, బాడు కానీ కటింగ్ పీసెస్ కానీ ఏం చేశారు? అంతా తీసుకుని ఒక చోట డంప్ చేస్తారు. కార్పొరేషన్ తరఫున డంప్ చేస్తే ఆ పొడి మొత్తం అంతా కూడా ఒక చోట స్టోర్ అయిన తర్వాత వాటర్ అర్ధరాత్రైనా అపరాత్రైనా మా ఇన్స్పెక్టర్ ఉంటారు, ఎస్ఐ గారు ఉంటారు. అదేవిధంగా మీ మొత్తం మైన్స్ అక్కడ కాబట్టి బనాంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, నందివర్గం ఎస్ఐ ఉంటాడు. చెప్పండి వాళ్ళకి, లేకపోతే నాకైనా ఫోన్ చేయండి, పర్లేదు, ఏ టైం అయినా కూడా పోతుంది. ఎందుకంటే సొల్యూషన్ వస్తుంది చిన్నగా. ఈ టైంలో రచ్చర్ పెట్టుకుంటే ఏమవుతుంది? గవర్నమెంట్ కూడా ప్రెషర్ తీసుకుంటుంది. అప్పుడు అనవసరంగా అందరికీ లాస్ తప్ప ఎవరికి పోయింది. గొడవకపోద్దు, ఇబ్బంది పడద్దు. ప్రాబ్లం విషయం చెప్పండి. 3-4 days ఆర్ 1 weekలో మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఈ లోపల మీరు కూడా మీ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేయండి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రాబ్లం లేదని కొంచెం చెప్పండి. అంతేనా? చెప్పాల్సిందే కదా. చెప్పుకుంటే ఎట్లా తెలుస్తుంది? గవర్నమెంట్ తరఫున మూలాలు ఎవరు? కలెక్టర్ గారు, ఎస్పీ గారు. పొలిటికల్గా మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు. సో వాళ్ళ నోటీసులు ఉంది. కానీ కొంచెం చాలా ఇప్పటికైతే తెలిసింది, సీఎం వరకు వెళ్ళింది. కాకపోతే ఇంక నుంచి జరిగేదంటే వైలెన్స్కి పోద్దు, రాస్తా రోకలు చేయదు. అర్థమైంది? చెప్పి ఈ 4-5 రోజులు నేను కూడా చెప్పాను, స్లోగా పోవాలా, స్పీడ్కి వెళ్తే ఇప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది. ఎక్కడుంది ఇబ్బంది అంటే ఇప్పుడు మన దగ్గర బేతంచెర్లోనో లేకపోతే పలుకూరులోనో స్టార్ట్ అయింది, జిల్లా అంతా స్టార్ట్ అవుతుంది. జిల్లా అంతా స్టార్ట్ అయితే ఏమవుతుంది? జిల్లా అంతా కలెక్ట్ అవ్వడు, మొత్తం డ్యామేజ్ అవుతారు వాళ్ళు కూడా. కాబట్టి చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు. ఒకసారి కూర్చోబెట్టి పిలిచి మాట్లాడదానికి సొల్యూషన్ ఏమనేది చూద్దాం. అంతవరకు మొన్న చేసినట్టు పోయి ఏదో పడేయడం, రాస్తా వరకు చేయడం ఇది వద్దు. అర్థమైందా? ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. డౌట్ మీ దగ్గరికి వస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మన ఫ్యాక్టరీలో ఎవరో పడి చనిపోయారు. సో ఎస్పీ గారు కూడా కొత్తగా వచ్చారు, ప్రాక్టికల్గా చెప్తున్నాం ఇది ప్రాబ్లం అని. సరే ఇన్సూరెన్స్ ఇవన్నీ రావాలా, అది వేరే విషయం. కానీ ఒక మైన్ ఓనర్కి ఏం జరుగుతుందంటే నేను చూసింది ఇక్కడికంటే కూడా నేను రామూరులో చూసింది ఏమంటే, ఒక ఫ్యామిలీ వచ్చి పాలిష్ బండల ఫ్యాక్టరీలో పని చేయాలంటే 1,50,000 అడ్వాన్స్ తీసుకుంటున్నాం. అప్పట్లో ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. ఎంత ఉందో పెరిగిందా? లేరు. ఇప్పుడు జార్ఖండ్, రాజస్థాన్, బీహార్ మనలో లేరు, రావట్లేదా? అడ్వాన్సులు తీసుకొని వస్తారు కదా, అంతే. ఇప్పుడు వాళ్ళకెట్లా చేస్తున్నారు మీరు? డైలీ వేజ్ అంతేనా? డైలీ వేజా? యూనిట్ ప్రకారం యూనిట్ 190 పర్ గ్యాస్ సిలిండర్ మీరే ఇవ్వాలి. షెల్టర్ మీరే ఇవ్వాలి. సరుకులు అవన్నీ తెచ్చుకుంటారు. వీక్లీ ఎంతమంది ఉంటారంటే షెల్టర్ లేబర్ మన దగ్గర వేరే స్టేట్ నుంచి
ఫ్యాక్టరీకి సంబంధించి అడ్వాన్సులు కూడా ఉంటున్నాయి సార్. మొన్న జరిగిన రమేష్ రెడ్డి ఫ్యాక్టరీలో కూడా 70,000 అడ్వాన్స్ ఇచ్చినాడు అతను. అడ్వాన్సులు కూడా లోకల్ వాళ్ళకైతే అడ్వాన్సులు కాదు, అదర్ స్టేట్ వాళ్ళకి అయితే ఏమో అడ్వాన్సులు ఉండవు సార్. వాళ్ళు పని చేస్తారు, వీక్లీ వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు. నందికొట్కూరు నియోజకవర్గము, ఆత్మకూరు నియోజకవర్గం అని ఉన్నారు మనకు ఆల్రెడీగా. ఆ రెండు నియోజకవర్గం ఏంటంటే అడ్వాన్స్ ఒక 20 years 25 years చేసే లోపల ఓనర్ కాడ ఏమైందంటే ఇంకా మేము ఇన్వాల్వ్ చేసినాం, మీరు మిమ్మల్ని బాగుపరచాం కదా అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళ ఇళ్ళ కాడ కూర్చున్న లోపల మనం వాళ్ళతో రీ అమౌంట్ వసూలు చేయలేకపోయినాం. వదిలిపెట్టేసి మనం ఇక్కడ వాళ్ళను అలవాటు చేసుకున్నాం. ఓకే. సో అంటే ఎవరైతే అదర్ స్టేట్ నుంచి వచ్చినారో సార్ వాళ్ళతో కూడా మీటింగ్ చేసి మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ కోఆర్డినేట్ చేయకపోతే పని జరగదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదొకటి. రెండు, నేను ఎస్ఐ నోడు చూసింది ఎంతమంది చనిపోయినప్పుడు 14 మంది ట్రాక్టర్ లారీ కరెక్ట్గా టర్నింగ్ పైకి వచ్చే టైం అక్కడ జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి. దాంట్లో కూడా మళ్ళీ చెప్తాను, నేను ఇప్పుడు చూస్తున్నాను కదా ట్రాక్టర్ సౌండ్ పెట్టుకుంటున్నారు విపరీతంగా. మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడాను, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను, ఇబ్బంది ఏం లేదు. కానీ 4-5 రోజులు నేను కూడా వాళ్ళని కూడా చెప్పాను, స్లో ఫాస్ట్ పోతే మళ్ళీ అనవసరం ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు కూడా రియలైజ్ మాకు డిస్ట్రిక్ట్ అంతా పోతుంది సార్ దీని నుంచి అని అంటున్నారు. సరే ఆగండి అని చెప్పాము. ఈ లోపల మీరు రికమెండేషన్ కూడా కలెక్టర్ గారికి తీసుకుంటారు, మీ వాయిస్ కూడా ఇచ్చి ప్రాబ్లం కూడా చెప్పండి, తెలియాలి కదా. మనం ఇక్కడ చేయడం వేరు, పోయి చెప్పడం వేరు. ఇది తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సబ్జెక్ట్ రిలేటెడ్. చాలా మంది ఇంతకుముందు ఏముండే వీళ్ళల్లో సైకిల్ ఉండేవి, అవునా? ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ప్రత్యేకంగా మీ అందరితో చర్చించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇది. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా చాలా మంది ఇప్పటికి కూడా అడుగుతుంటారు, ఎట్లా ఓడిపోయినామో మనకు అర్థం కావడం లేదు అని చెప్పేసి. మన దగ్గరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఈవీఎంలు అనొచ్చు, కొంతమంది ఇంకా వేరే కారణాలు చెప్పచ్చు. కానీ మేము నమ్ముతున్నటువంటి విధానం కావచ్చు, లేదా మన పార్టీ నాయకులు నమ్ముతున్నటువంటి విధానం కావచ్చు, జరిగిపోయిన దాని గురించి మనం చర్చించుకునే దానికంటే ఆ జరిగిన దాంట్లో మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఆ తప్పులని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇలా నమ్ముతున్నాం. నేనేదో 100% కరెక్ట్ చేసినానని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నా అనుభవ రాహిత్యం వల్ల అడుగు ఉండొచ్చు, లేకపోతే కొన్ని విషయాలు మా దృష్టికి రాకపోయి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండి కొన్ని పనులు చేసి లేకపోవచ్చు. అవన్నీ సరిదిద్దుకునే సమయం మనకి ఇప్పుడు దక్కింది. వాస్తవంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడు జనరల్ గా జరిగేది ఏంటంటే మన వాళ్ళందరికీ దూరం, ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లోనే సరిపోతుంది. మీరు వచ్చినా సరే మాట్లాడాలంటే 10 నిమిషాల కూర్చొని మాట్లాడాలంటే బయట కొంతమంది ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళని కలవడంలో సరిపోతుంది. సరే మనకి ఆ దేవుడు ఈరోజు సమయం ఇచ్చినాడు అనుకొని కొన్ని ప్రభుత్వపరమైన తప్పులు కూడా మనం చేయడం జరిగింది. ప్రభుత్వపరమైన తప్పులు అంటే ముఖ్యంగా మద్యం విషయంలో మన పార్టీ లేదా మన గవర్నమెంట్ లో తీసుకున్నటువంటి కొన్ని విధి విధానాల వల్ల మంచిదే కావచ్చు, ప్రజల్ని మద్యానికి దూరం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కానీ ఆ మధ్యమే మనల్ని ప్రజల నుంచి దూరం చేయాల్సింది అనేది ఈరోజు వాస్తవమైన పరిస్థితి. ఈరోజు మనం మద్యని ప్రజలకి దగ్గర చేస్తే ప్రజలకి చేరువవుతాం అనుకుంటే ఈరోజు వాళ్ళు మద్యాన్ని ప్రజలకి చేరువేసి ఈరోజు వాళ్ళ దగ్గరైన పరిస్థితి. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో మన
హయాంలో 5 సంవత్సరాలలో మెడికల్ కాలేజ్ అనేది ఎంతో ఉపయోగం అని చెప్పేసి, ప్రజలకి మెడికల్ కాలేజ్ వస్తే పిల్లల చదువుతో పాటు చాలా మంది ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజ్ వస్తే 150 మంది పిల్లలు డాక్టర్లు అవుతారు అనుకుంటారు ప్రతి సంవత్సరం. అంటే 5 సంవత్సరాలకి 750 మంది పిల్లలు చదువుతారు. కానీ వాస్తవంగా మెడికల్ కాలేజ్ వల్ల 750 మంది పిల్లలకి మాత్రమే లాభమా అంటే అది కాదు. మెడికల్ కాలేజ్ వస్తే మన ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి, షరతులు ఉంటాయి. నీకు మెడికల్ కాలేజ్ పర్మిషన్ కావాలంటే నీకు కనీసం 300 పడకల హాస్పిటల్ ఉండాలి, రేపు పొద్దున దాన్ని 500 పడకలకి చెయ్యాలి. 500 పడకలకి చేసినప్పుడు ఇంతమంది డాక్టర్లు ఉండాలి, ఇంతమంది నర్సులు ఉండాలి, ఇంతమంది పారామెడికల్ సిబ్బంది ఉండాలి, ఇంతమంది ఇన్ని బెడ్లు ఉండాలి, ఇన్ని ఆక్సిజన్ బెడ్లు ఉండాలి, ఇన్ని ఆడిటోరియంలు ఉండాలి. ఇవన్నీ వసతులన్నీ ఉంటేనే నీకు మెడికల్ కాలేజీని ఇస్తాము అని చెప్పేసి. సో మెడికల్ కాలేజ్ ఒకవైపు పిల్లలకి మంచిదైతే మెడికల్ కాలేజ్ వల్ల హాస్పిటల్ బాగుపడుతుంది అనేది చాలా మందికి తెలియనటువంటి విషయం. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ మన హయాంలో ఎందుకు బాగైంది అంటే మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం దాన్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. బాత్రూమ్ దగ్గర నుంచి ప్రతిదీ చెకింగ్ చేస్తారు. అందుకనే మీకు చూస్తే అవుట్ పేషెంట్ బ్లాక్ పెట్టినాం, లేకపోతే బాత్రూమ్ అన్ని తిరిగి తయారు చేయించాల్సి వచ్చింది, లేదా మొత్తం హాస్పిటల్ అంతా రెనోవేషన్ చేసి తయారు చేసినాం. ఇప్పుడు 3వ తరగతి క్లాసులు కావాలంటే ఇంకొక బిల్డింగ్ తయారు చేయాలి. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆ బిల్డింగ్ పూర్తి చేయలేదు. కానీ ఆ బిల్డింగ్ లేకపోతే పిల్లలు చదివి ఆగిపోయేటువంటి పరిస్థితి. మరి వీళ్ళు ఏం చేసినారో తెలుసా, 3వ సంవత్సరం క్లాసుల కోసం మనం కట్టినటువంటి బిల్డింగ్ తీసుకొని ఈ రోజు హాస్పిటల్లో కట్టినటువంటి ఆడిటోరియంలో అన్ని చూపించి మాకు ఇంకొక 8 నెలలు టైం ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని చెప్పి ఈరోజు అడుక్కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. నంద్యాల మెడికల్ కాలేజ్ పెట్టినటువంటి మొదటి సంవత్సరంలో 150 మంది పిల్లలు చదివితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అన్ని దానిని కలిపి అన్ని దానితో మనం పోల్చుకుంటే స్టేట్ ఫస్ట్ ఎవరు వచ్చారంటే నంద్యాల మెడికల్ కాలేజ్ అబ్బాయి వచ్చారనేది గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇక్కడే మన పార్టీ అభిమాని మన డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు ఉంటారు, మీకు అందరికి తెలుసు, పిల్లల డాక్టర్. వాళ్ళ కూతుర్ని ఆ మెడికల్ కాలేజీలోనే జాయిన్ చేసినాడు. ఆడపిల్లలు కదా, బయట ఎక్కడే ఎందుకు, మన కాలేజ్ నంద్యాలలో వచ్చింది, నంద్యాలలో జాయిన్ చేసింది. ఈ రోజు ఆయన గర్వంగా చెప్తున్నాడు, నేను ఇంకెక్కడికైనా పంపించినట్టు తప్పు చేసినానేమో, మన మెడికల్ కాలేజ్ అంత బ్రహ్మాండంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను రవి. చదివిస్తే పిల్లల్ని ఎంతమంది సీట్లు సంపాదించుకుంటే అంత అదృష్టవంతులు, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా ఉంది, పిల్లల్ని కూడా అంత బాగా చూసుకుంటున్నారు, టీచింగ్ కూడా అంత బాగుంది. ఎప్పుడు లేనటువంటి విధంగా నంద్యాల టౌన్ లో 5 అర్బన్ సెంటర్లు ఓపెన్ చేసినాం. బలవంతంగా హెల్త్ క్లినిక్లు పెట్టి అక్కడ ఖచ్చితంగా నర్సు ఉండేలాగా మనం అక్కడ ఉండాలి అని చెప్పేసి రూల్ తీసుకొచ్చినాం. యాభై ఉన్న దగ్గర 30 పడకల ఆసుపత్రి మనం కట్టడం స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ పూర్తయ్యేది. మన దురదృష్టం ఏంటంటే మన టైం అయిపోయిన వెంటనే అవన్నీ పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజ్కి అనుసంధానం చేస్తూ మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మన నంద్యాల డెవలప్ కావాలని చెప్పేసి ఆలోచన చేసినటువంటి విధానం. 5 హాస్పిటల్ ఒకే రోజు ప్రారంభించి 750 మంది పిల్లలకి అడ్మిషన్ ఇచ్చి 2 సంవత్సరాలు అంటే దాదాపు 1500 మంది పిల్లలు చదువుతుంటే చంద్రబాబు నాయుడు గారు వేదిక ఎక్కి అసలు మెడికల్ కాలేజీ తయారు కాలేదని చెప్తారు, మెడికల్ కాలేజీ లేవని చెప్తారు. మనకి తెలుసు నంద్యాల మెడికల్ కాలేజ్ ఉందా లేదా అంటే మనకి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంది, లేదు అని చెప్తే శ్రీకాకుళం వాళ్ళు నంద్యాల మెడికల్ కాలేజ్ ఉందా లేదా అంటే లేదంటే ఊరికే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పినాడని చెప్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇక్కడ గురించి తెలియదు, మనకి ఇక్కడ అక్కడ వాళ్ళ గురించి తెలియదు. కాబట్టి నమ్మించాలని చెప్పేసి ఎక్కడైనా సరే అదే మోసం మాట. ఇవన్నీ ప్రజలకి తెలియజేయాలంటే మన ఒక నిరసన ర్యాలీలో
మనం దాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా నేను ఒకటే కోరుతున్నాను, నేను కూడా మిమ్మల్ని 10 సార్లు 10 ప్రోగ్రాంలు ప్రతిరోజు చేయమని చెప్పేసి అయితే ఇబ్బంది పెట్టను. కానీ చేసినప్పుడు ఒక ప్రోగ్రాం అయితే బ్రహ్మాండంగా చేయాలన్నప్పుడు మాత్రం దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా మీ బుధస్కంధాల పైన మోసి ఆ పార్టీ ప్రోగ్రామ్ విజయవంతం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దయచేసి నేను గ్రామ నాయకుల గురించి, గ్రామ నాయకులకి పెద్దగా నేను చెప్పాల్సిన పనిలా. 9 గంటలంటే 9:30 కన్నా మీరు వస్తారు. 9 గంటలకి ఉదయానంద హోటల్ కాడికి మనందరినీ కూడా, మన వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అందరు కష్టపడతాను, ఎందుకంటే కేవలం 10 మంది మీద తొప్పి మిగతా వాళ్ళని ఖాళీ ఉండకుండా నమస్కారం. ఈ నెల 12వ తారీఖున ప్రజా ఉద్యమం పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమానికి సంబంధించి ఈరోజు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మా విన్నపము, మన బడ్జెట్ 3,30,000 కోట్లు, చంద్రబాబు గారు చేసిన అప్పు 2,30,000 కోట్లు. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏ దాని మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనేది కూడా ప్రజలకు అర్థం కావడం లేదు. 1,00,000 కోట్లు పెట్టి ప్రపంచ స్థాయి రాజధాని కడతా అంటాడు. 1,00,000 కోట్లు పెట్టి ఆయనకు సంబంధించిన అన్యాయులకు ఎక్కడ కూడా లేనటువంటి పరిశ్రమలకు విపరీతమైనటువంటి సబ్సిడీలు ఇస్తాము, పొలాలు రూపాయికి ఇస్తామని చెప్పే ఈ ప్రభుత్వం ప్రజల వైద్యం మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయడం లేదని చెప్పేసి మాకు కూడా అర్థం కావడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మరొక్కసారి పునఃపరిశీలించి ఈ అంశాన్ని వెనక్కి తీసుకొని వైద్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహిస్తే మంచిదని చెప్పేసి మా అభిప్రాయం. థ్యాంక్ యూ. సంఘం ఆధ్వర్యంలో దేవాలయం లాంటి ఈ కోర్టు ప్రాంగణంలో మాకు న్యాయవాదులకి, మరి ముఖ్యంగా న్యాయవాదులకిను న్యాయమూర్తులకి దేవాలైనటువంటి కోర్టు ప్రాంగణంలో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. దానికి మరి ముఖ్యంగా భారత అసోసియేషన్ అధ్యక్షుల వారు, మా లీడర్ అయినటువంటి హుషేన్ బాషా గారికి, కృష్ణారెడ్డి గారికి వారి ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. దానికి సీనియర్ న్యాయవాదులు అందరూ, మహిళా న్యాయవాదులు మరి ముఖ్యంగా మరింత శోభని తెచ్చారు. ఇదే విధమైనటువంటి కార్యక్రమాన్ని మున్ముందు సాగించాలని ఈరోజు చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. పురోహితుల యొక్క ఆధ్వర్యంలో కూడా చేయడం జరిగింది. మంత్రోచ్చారణ మధ్య జరిగింది. కనుక ఈ యొక్క స్వామివారి కరుణా కటాక్షాలు ఈ నంద్యాల భారత అసోసియేషన్ అధ్యక్షులు అందరికీ, న్యాయవాద వృత్తులందరికీ ఉండి వారికి, వారి కుటుంబ సభ్యులకి వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను, నా భార్యను ఆహ్వానించి నాతో పూజా కార్యక్రమాలు జరిపించినందు వారికి, న్యాయవాది మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చర్చిస్తుంటాము. శక్తి యాప్స్ అనేది ప్రతి ఒక్క లేడీస్కి మేము వచ్చేసి
వాళ్ళ యాప్లో వచ్చేసి సెల్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించి ఉంటాం. దీని యొక్క ప్రాముఖ్యత వచ్చేసి ఫస్ట్ శక్తి యాప్ గురించి చెప్తాను. కొద్దిగా అమ్మాయిలు అంత కేర్ఫుల్గా డిజైన్ ప్లీజ్. సెల్ ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? సెల్ ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? నాటాలోడా ఉన్నాయా మీ దగ్గర ఇప్పుడు? ఎవరు చెప్తే వింటారో వాళ్ళు చెప్పాలంటే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడమ్మా? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? మార్చ్ ఈ మార్చ్ 8 వచ్చేసి మన దీని బకెట్ ఏమెట్లేదా? హలో ఏమున్నాయి ఫోటోలు పంపింది. స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ, తదనంతరం స్వామివారి విశేషమైన పుష్పపల్లకితో గ్రామోత్సవం జరిగి ఆ విశేషమైన పుష్పపల్లకి అత్యద్భుతంగా మేళ కచేరి వాద్యం విశేషంగా ఎక్కడి నుంచో దూరాభారం నుంచి వచ్చిన వారు దాదాపు చెన్నై అవతల ప్రారంభం నుంచి వచ్చిన విద్వాంసులతో ఈ ఒక వాద్య కచేరీ జరిపి దారి అంతటా స్వామివారికి బాణసంచారం జరిగి స్వామివారి దేవాలయానికి చేరుకునే ఆ తర్వాత భక్తులందరికీ స్వామివారు అనుగ్రహిస్తారు. ఈ ఒక మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని వేడుకున్న వాళ్ళందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వందో దద్యాద్ అత్యంత వైభవాతని ఈ ఒక సేవలో ఎవరెవరు పాల్గొంటారో వారందరికీ ముఖ్యంగా రైతులు లాంటి వాళ్ళు, ధాన్యాన్ని పండించిన రైతుల వారు వాళ్ళందరూ ఈ యొక్క మహోత్సవంలో పాల్గొంటే వారికి అతివృష్టి అనావృష్టి అంతా తొలగి సకల విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి పురాణం చెప్తుంది. కనుక స్వామివారి దర్శనం చేసుకొని కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యసాయినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ ఒక మహత్తరమైన విశేషమైన ఉత్సవంలో ఈనాడు ఈ ఒక అన్నదాన కైంకర్యం అహోబిలంలో ఉండే ఇస్కాన్ అధినేత చెన్నకేశవ స్వామి వారు, అదేవిధంగా పుష్పపల్లకి నంద్యాలకు సంబంధించిన గౌరీనాథ్ జ్యువెలర్స్ వారి విరాళంతో, అదేవిధంగా స్వామివారికి బెంగళూరు నుంచి టిఎస్ వరదరాజన్ వారి యొక్క అన్నతమ్ములు కలిసి 1,00,000 రూపాయలు స్వామివారికి విరాళం. ఇటువంటిదంతా కలిపినప్పుడు మా అహోబిలంలోనే మెడికల్ క్యాంపు ఆసుపత్రి ఉంది, స్వాతి హాస్పిటల్ అని ఒకటి ఉన్నది. అది పీఠాధిపతి వారు ప్రారంభించిన ఒక ఆసుపత్రి. దాంట్లో ఉండే డాక్టర్లు, దాంట్లో ఉండే కైంకర్యపరులు అందరూ కూడా ఈ ఒక ఉత్సవంలో పాల్గొంటూ
ఈ ఒక విశేషానికి ఉత్సవానికి గ్రామంలో ఉండే పెద్దలు, గ్రామ ప్రజలు, దేవస్థాన సిబ్బందులు, శ్రీపాద సేవకులు అందరూ కలిసిమెలిసి చేసింటేనే ఈ ఒక ఉత్సవం అనేది అత్యద్భుతంగా జరిగింది. వారి అందరికీ ప్రతి ఒక్క మానవునికి ప్రపంచం అంతటా క్షేమం కోవాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయుర్ ఆరోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాత్. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. ఆర్జీఎం కాలేజ్ ప్రాంగణ ఎంపికలు విశేష స్పందన. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నమ్మి వజ్రాల కోసం రావద్దు, సిరివెళ్ల సిఐ దస్తగిరి బాబు. బేతంచెర్ల నాపరాతి రాయల్టీల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి డోన్ డీఎస్పీ. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజాఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. ఈ నెల 12వ తేదీ ప్రజాఉద్యమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. కోర్టు ప్రాంగణంలో వనభోజనాలు హర్షదాయకం. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి సిఐ. మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా కార్తీక వనభోజనం మహోత్సవం. స్వాతి హాస్పిటల్ ఆధ్వర్యంలో మందులు పంపిణీ.